హాయ్ అండి. ఈరోజు రెసిపీ నల్లి బొక్కల కూర. ఇది తెలంగాణ స్పెషల్. చాలా బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ నల్లి బొక్కల కూర ఎక్కువ మసాలాలు లేకుండా చేయాలి. ఏ విధంగా చూడండి. ఇది బగారా రైస్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఇప్పుడు దీనికి కావలసినవి, నేను ఇక్కడ 750 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. కొంచెం కొబ్బరి, కొంచెం సాజీరా, 1 స్పూను గసగసాలు, కొన్ని లవంగాలు, కొన్ని యాలకులు, ఒక చెక్క, ఒక పెద్ద ఆనియను, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్ల కారం, 1½ స్పూను సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడరు, కొంచెం బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, కొంచెం పసుపు తీసుకున్నాను. ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక మనం దీన్ని మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి. కుక్కరు తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. దాంట్లోనే వాటర్ వస్తాయి. కొంచెం సేపు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు మనము పసుపు, కారం వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇవి నూనెలో బాగా ఫ్రై కావాలి. ఇలా మూత పెట్టుకోవాలి. మినిమం 10 నిమిషాలు ఫ్రై కావాలి నూనెలో. తర్వాత మనము తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసినాక మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అప్పుడే ఆ నల్లి బొక్కల సూపు అన్నది వస్తుంది, మనకి బాగా తెలుస్తుంది టేస్ట్ ఉడికాక. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. మనము మిక్సీలో పట్టుకున్నాం కదా మసాలాలు, అవన్నీ వేసుకోవాలి. ఇది కొంచెం లిక్విడ్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఆ సూప్ అన్నది బాగా తెలుస్తుంది టేస్టీగా. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇది తెలంగాణ స్పెషల్ ఫుడ్. చూడండి ఈ విధంగా ఎంత